ప్రజల డబ్బుతో ప్రజా ఉద్యమం. గడప గడపకు సిపిఐ ప్రజా ఉద్యమాల విరాళాల సేకరణ. ఆదరించి సహకరించండి సిపిఐ. విరాళం సేకరిస్తున్న సిపిఐ నాయకులు. గడప గడపకు సిపిఐ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాల కోసం విరాళాల సేకరణ చేపట్టామని, ప్రజలంతా సహకరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి. రంగన్న, జిల్లా సమితి సభ్యులు మద్దిలేటి నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం గోనెగండ్లలో చదువుల రామయ్య కాలనీలో గడప గడపకు సిపిఐ విరాళ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి. రంగన్న, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మద్దిలేటి నాయుడు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, హక్కులు, అభివృద్ధి కోసం నిరంతరం ఉద్యమిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు సిపిఐ ప్రజా ఉద్యమాల విరాళ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు, అక్రమాలపై ఉద్యమాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, బలహీన వర్గాలపై దాడులు, పేదల ఇళ్ల కూల్చివేతలు, ఆకాశాన్నంటుతున్న ధరలు, ఉపాధి అవకాశాల కొరత వంటి అంశాలపై పోరాటాలు కొనసాగించేందుకు ప్రజల నుండి స్వచ్ఛంద విరాళాలు సేకరిస్తున్నామన్నారు. ప్రజలే ఉద్యమాల బలమని, చిన్న మొత్తమైన విరాళంగా ఇచ్చి ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలన్నారు. ప్రజా ఉద్యమాలు ప్రజల డబ్బుతోనే నడుస్తాయన్నారు. అక్రమ కూల్చివేతలు, భూ ఆక్రమణలపై పోరాటం, కార్షిక, కర్షక, రైతు, బహుజన హక్కుల పరిరక్షణ, యువత ఉపాధి, నిరుద్యోగంపై ఉద్యమం, ధరల పెరుగుదల, ప్రజాసేవల ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటాలకు పారదర్శకంగా విరాళాల వినియోగం చేపడుతున్నారు. స్వాతంత్రోద్యమ చరిత్ర కలిగిన సిపిఐ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా ప్రజాశక్తిగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాల ప్రజానికం సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి శ్రీరాములు, రైతు సంఘం తాలూకా అధ్యక్షుడు మాలిక్, సిపిఐ నాయకులు నరసింహులు, మునిస్వామి, సూరి, లింగన్న తదితరులు పాల్గొన్నారు. పార్టీ సిపిఐ ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గడప గడపకు సిపిఐ అని చెప్పి ఒక క్యాప్షన్తో ప్రజల మధ్యలో పోవడం జరిగింది. ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీ క్షేత్రస్థాయికి వెళ్ళి పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా భవిష్యత్ కార్యక్రమాలకు ప్రజల ద్వారా నిధులను సేకరించాల్సిన ఒక లక్ష్యంతో రాష్ట్ర సమితి పిలుపు మేరకు కూడా ఇవాళ గోనెగండ్ల హెడ్ క్వార్టర్ నందు కూడా గడప గడప కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి మేము భావిస్తున్నాం. అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు ఈ ఖరీఫ్ సీజన్లో 20,000 రూపాయలు పెట్టుబడి ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం 6,000 రూపాయలు వేసి మాత్రం చూసుకోవడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ప్రధానంగా సూపర్ 6 పెట్టినటువంటి హామీల్లో కేవలం ఒక పెన్షన్ మాత్రమే పర్ఫెక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పెంచిన తర్వాత మిగతానటువంటి 5 రత్నాలు కూడా గాలికి ఎగిరి ఆ వైపున పడ్డం జరిగినాయని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఆడబిడ్డ ఇది ఏమో తెలియదు. అదేవిధంగా మనకి ఈ సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ప్రజలకు చైతన్యం చేయడం జరిగింది. మరో పక్క ఇవాళ గ్యాస్ను కొరత సృష్టిస్తున్నారు. మొత్తం కూడా కృత్రిమ కొరత సృష్టించి గ్యాస్ ఉన్నా కూడా లేవని చెప్పే పద్ధతులు ఇవాళ బ్లాక్లో అమ్ముకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నువ్వు విశ్వగురువు అని పిలిపించుకోవడం జరుగుతుంది. నువ్వు విశ్వగురువు అయితే ఇరాన్పై జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త యుద్ధాన్ని ఆపి అప్పుడు విశ్వగురువుగా చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి మేము భావిస్తాం. ఓ పక్క చైనాను, ఓ పక్క రష్యా నుంచి కూడా మనకు చమురు అతి తక్కువ ధరకు వస్తున్నప్పటికి కూడా ఆ చమురు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందావు. ట్రంప్ యొక్క ఆంక్షలకు తలొగ్గి భారతదేశ సార్వభౌమ అధికారం మొత్తం ట్రంప్కి ఒత్తిపెట్టావని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ చమురు ధరని మొత్తం కూడా తీసుకుని మనం రావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు 21 మాసాలు అయినప్పటికీ కూడా మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు స్థలాలు ఎంతమందికి ఇచ్చావయ్యా అని చెప్తున్నాం. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి 4 లక్షల రూపాయలు నేను ఇస్తానని చెప్పావు, ఎక్కడిదుందయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రశ్నిస్తాం. కాబట్టి ఏదో ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మాత్రం రానున్న 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మరొకసారి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి 5 నుంచి 10 తేదీ చెప్పినటువంటి ఈ గడప గడప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి మన పార్టీ శ్రేణులను కూడా కోరుతున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.